42% రిజర్వేషన్ కి సంబంధించి మార్నింగ్ నుంచి కూడా వాదనలు వినిపిస్తా ఉన్నారు. దానికి మీద మనతో మాట మాట్లాడడానికి అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా జరుగుతా ఉన్నాయి వాదనలు, ఇంకా ఎంతసేపట్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది? క్లియర్ గా ప్రభుత్వం తరఫున సంఘి వారు సుప్రీంకోర్టు నుంచి వర్చువల్ గా ఆర్గ్యుమెంట్స్ వినిపించడం జరుగుతుంది. దాదాపు 45 minutes నుంచి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. క్లియర్ గా తను చెప్పే వాదనలు ప్రీవియస్ ఉన్న జడ్జిమెంట్స్ బేస్ చేసుకొని జీవో ప్రకారం, జీవో అనేది లీగాలిటీ ఉంది, జీవో ప్రకారం మీరు ఎలక్షన్కి వెళ్ళొచ్చు. గవర్నమెంట్ హైకోర్టు కూడా దానికి యాక్సెప్ట్ చేస్తూ ఎలక్షన్ నిర్వహణకు మీరు ఆర్డర్ ఇవ్వాల్సిందిగా సంఘీవారి వాదనలు వినిపిస్తున్నారు. ఇంకా కంటిన్యూషన్ అవుతున్నది. కానీ ఇక్కడ క్లియర్ గా ఏదైతే పిటిషనర్ తరపున వాదనలో క్లియర్ గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 50% రిజర్వేషన్ దాటొద్దు, దాని ప్రకారం మీరు ఎలక్షన్ ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయమని చెప్పి, జీవోను రద్దు చేయమని పిటిషనర్ తరపున వాదనలు వినిపించడం జరిగింది. క్లియర్ గా ఇంట్లో కాన్స్టిట్యూషన్ వైలేషన్ అయినట్టు, పంచాయతీరాజ్ యాక్ట్ ను వైలేట్ అయినట్టు ఇంకో విషయం కూడా ప్రస్తావనకు రావడం జరిగింది. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లు ఇప్పుడు దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా జీవో ఇష్యూ చేయడం ఎలాగా, జీవోకి చట్టబద్ధత ఎలాగుంది అనే విషయంలో క్లియర్ గా సీరియస్ గా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. ఇందులో కొంతమంది ఇంప్లీడ్ అయ్యి కూడా వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంతమంది ఇంప్లీడ్ అయ్యారు అంటే 34-35 మెంబర్స్ ఇంప్లీడ్ కావడం జరిగింది. వాళ్ళ వాదనలకు ఇంకా అవకాశం అయితే కోర్టు ఇంకా ఇవ్వలేదు. నాకు తెలిసి సంఘీవ్ గారు వాదన తర్వాత వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ కోర్టు పరిధి నాకు 5 o'clock వరకు మోస్ట్లీ రేపు వినిపించవచ్చు, లేదంటే ఒక కోర్టు ఇంకో డేట్ ఇచ్చి ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ చేయమనే అవకాశం ఉంటుంది. కానీ ఆర్గ్యుమెంట్స్ వినే ముందు దీంట్లో స్టే ఇస్తుందా లేదా అనేది చూడాల్సి వస్తుంది. మూడ్ ఆఫ్ ద కోర్ట్ ఎట్లా ఉన్నది? నిజంగానే ప్రభుత్వానికి సానుకూలంగా వచ్చే అవకాశం ఉన్నదా తీర్పు, లేదంటే ఎట్లా జరగబోతుంది? క్లియర్ ఇక్కడ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 ప్రకారం ఎలక్షన్ నిర్వహించాలి, బీసీ రిజర్వేషన్ కల్పించాలి. షెడ్యూల్ 9 ప్రకారం, షెడ్యూల్ 9 కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 9 లో చేర్చేందుకు రిజర్వేషన్ అనేది దానికి చట్టబద్ధత రాదు. అది ఎలాంటివి చేయకుండా జీవో ఇష్యూ చేయడం అనేది తప్పనే కోణంలో ఇంప్లీడ్ కి సంబంధించి కావచ్చు. అదేవిధంగా కొన్ని వాదనలు అయితే వినిపించడం జరుగుతుంది. నిజంగా దాని ప్రకారం మనం చూసినట్టయితే జీవో అనేది కాన్స్టిట్యూషన్ వైలేషన్ చేస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది కాబట్టి జీవోను రద్దు చేసే అవకాశం కనబడుతుంది ఎక్కువ. అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగినా జరగకపోయినా అనే అంశం మీద కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇప్పుడు బీసీ సమాజం మొత్తం కూడా. ఏం చెప్పాలి? అంటే ఎలక్షన్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి, కానీ రిజర్వేషన్ మీద హైకోర్టు ఏం చేస్తుంది? నిజంగా బిల్లుకు సంబంధించిన గవర్నర్ దగ్గర ఉన్న బిల్లు నిర్ణీత కాల వ్యవధిలోపు దాన్ని డిస్పోజ్ చేయాల్సి వస్తుంది. బిల్లు నిజంగా యాక్సెప్ట్ చేయడమా, డిస్మిస్ చేయడమా, దాని మీద కూడా ప్రభుత్వం ఏ విధమైన యాక్షన్ తీసుకుంటుంది, హైకోర్టు ఏ విధంగా చెప్తుంది అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. అంటే ఈ రోజుతో తీర్పు అనేది జరగదని చెప్తా ఉన్నారు. తీర్పు ఈ రోజు జరగకపోవచ్చు, ఎందుకంటే ఇంప్లీడ్ 34 మెంబర్స్ ఆర్గ్యుమెంట్స్ వినాల్సి ఉన్నది. కాబట్టి దీని మీద స్టే ఇస్తుందా, లేదంటే ఎలక్షన్ కమిషన్కి ఏమైనా డైరెక్షన్ ఇచ్చి కండిషన్ ఇచ్చి ఏమైనా కంటిన్యూ చేయమంటుందా అనేది సస్పెన్స్. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే ఇది స్థానిక సంస్థల ఎలక్షన్స్ వరకైనా, లేదంటే విద్యా ఉద్యోగాలలో కూడా వర్తించే అవకాశం ఉన్నది. ఈ బేస్ చేసుకొని ఇప్పుడు ఏదైతే పిటిషన్ తరఫున 50% రిజర్వేషన్ దాటొద్దని తన జడ్జిమెంట్ కోర్టు చేసి ఇక్కడ పిటిషన్ వేయడం జరిగిందో, ఈరోజు హైకోర్టు 42% జీవోను యాక్సెప్ట్ చేస్తూ ఆర్డర్ ఇచ్చినప్పుడు మాత్రం మిగతా ఈ ఆర్డర్ బేస్ చేసుకుని మిగతా వాళ్ళు కూడా దాని సేమ్ విద్యా ఉద్యోగాలలో కూడా బీసీలకు సో ఈ జడ్జిమెంట్ ప్రకారం ఇవ్వాలని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సుప్రీంకోర్టులో కూడా ఏం చేశారు అని చెప్పి క్వశ్చన్ చేసింది హైకోర్టు అని చెప్పి వినిపిస్తా ఉన్నది, ప్రచారం జరుగుతా ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నాను? అంటే సుప్రీంకోర్టు హైకోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు కూడా ఎంటర్టైన్ చేసి సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పడం జరిగింది. కాబట్టి హైకోర్టు ఆ విషయంలో ఎక్కువ దాని మీద వెళ్ళడం, కానీ కేవలం జీవో మీద వెళ్ళడం జరుగుతుంది. 42% రిజర్వేషన్ మీద, అదేవిధంగా 50 ఇంతకుముందు ఏది ఒక జడ్జిమెంట్ ఏది మన గవాయి గారికి సంబంధించిన కృష్ణారావు గవాయికి సంబంధించిన జడ్జిమెంట్ మీద ఆర్గ్యుమెంట్ చేయడం జరుగుతుంది. కేవలం సంఘవి గారు 42% రిజర్వేషన్ ను మీరు యాక్సెప్ట్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ కి మీరు కంటిన్యూ చేయమని ఆర్గ్యుమెంట్స్ చేయడం జరుగుతుంది. అంటే దీని గురించి ఏమన్నా ప్రస్తావన వచ్చిందన్న? గవర్నర్ దగ్గర ఉన్నది మన చట్టబద్ధత కల్పించాలనే విషయం గురించి ఏమన్నా కోర్టులో ప్రస్తావన? చట్టబద్ధత అనేది గవర్నర్ కి సంబంధించిన ఇష్యూ కాబట్టి దాని మీద ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకు ఇప్పటివరకు గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు? దానికి ఇంకా టైం ఉన్నది కాబట్టి దాని లోపు అంటే ఆ టైం లోపు మీరు దాన్ని ఏది అమెండ్మెంట్ కు సంబంధించి పంచాయతీరాజ్ అమెండ్మెంట్ కు సంబంధించి యాక్షన్ తీసుకోమని చెప్పి గవర్నర్ ని ఏమైనా రిప్లై అడుగుతుందా లేదా అనేది చూడాల్సిన అవకాశం ఉంది. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మొత్తం కన్ఫ్యూజన్ లో ఉన్నారు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా. భారతదేశంలో కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి అంబేద్కర్ గారు రాయడం జరిగింది. ఏదున్నా షెడ్యూల్ 9 ప్రకారమే వెళ్లడం జరుగుతుంది. షెడ్యూల్ 9 లో 42% రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ గవర్నర్ యాక్సెప్ట్ చేసిన బిల్లుని షెడ్యూల్ 9 లో చేర్చినప్పుడే దానికి లీగాలిటీ వస్తుంది అనేది క్లియర్ గా చట్టం చెప్తున్నటువంటి వాస్తవం. అది ఆ వాస్తవానికి విరుద్ధంగా వెళ్తే మాత్రం ఏదైనా చెల్లదు. హైకోర్టు కూడా ఏం చెప్తుందో చూద్దాం. ఇది పరిస్థితి. చట్టం చేయకుండా, అంటే యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ నిజంగానే చట్టం చేయకుండా ఇదైతే జరగని ముచ్చట అని చెప్పి అడ్వకేట్ లక్ష్మణ్ గారు చెప్తా ఉన్నారు. కానీ కోర్టు ఈరోజు తీర్పిచ్చే అవకాశాలు కూడా లేదు. ఖచ్చితంగా ఇంకా మరి కాసేపట్లో కోర్టు సమయం కూడా అయిపోతుంది కాబట్టి అది తీర్పు వాయిదా వేయొచ్చు, లేదంటే పోస్ట్పోన్ చేయొచ్చు అనే విషయాలు కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మరి చూడాలి ఏం జరగబోతా ఉన్నది ఏంటి అనే విషయాలు కూడా. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.